ఈ వీడియోలో మనం షల్ నాట్, విల్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. భవిష్యత్తులో జరగకుండా ఉండే పనుల గురించి చెప్పుటకు షల్ నాట్, విల్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ చెప్తూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ఐ వి, సబ్జెక్టుగా ఐ వీలు వచ్చినప్పుడు ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని ఎలా చెప్పాలనే దాని గురించి, నెగిటివ్ సెంటెన్స్గా ఎలా చెప్పాలనే దాని గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. సబ్జెక్ట్ ఐ వి ప్లస్ షల్ నాట్ ఆర్ విల్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్టు ఐ వి ప్లస్ షల్ నాట్ ఆర్ విల్ నాట్ ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే డ్రింక్, త్రాగుట, ఈట్, తినుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఐ షల్ నాట్ ఆర్ విల్ నాట్ మీట్ యూ లేటర్, తర్వాత నేను నిన్ను కలువను. వి షల్ నాట్ ఆర్ విల్ నాట్ గో టు ముంబై, మేము ముంబై వెళ్ళము. ఐ షల్ నాట్ ఆర్ విల్ నాట్ రైట్ ఏ లెటర్, నేను ఒక ఉత్తరము రాయను. వి షల్ నాట్ ఆర్ విల్ నాట్ కమ్ విత్ యూ, మేము నీతో రాలేము. ఈ సబ్జెక్ట్ తర్వాత వచ్చిన షల్ నాట్, విల్ నాట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం రాయాలి. ఏది రాసినా సేమ్ మీనింగ్ వస్తుందన్నమాట. అయితే ఎక్కువ సందర్భాల్లో విల్ను ఉపయోగించి, విల్ నాట్ను ఉపయోగించి రాయటానికి ప్రయత్నం చేయండి. షల్ నాట్ను ఉపయోగించిన ప్రాబ్లం లేదు. ఎప్పుడంటే ఐ వీలు సబ్జెక్టుగా వచ్చిన సందర్భంలో మాత్రమే ఈ షల్ నాట్ని ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. మిగతా సందర్భాలు ఎప్పుడు కూడా షల్ నాట్ రాదు. కానీ ఐ వీలు సబ్జెక్టుగా వచ్చినప్పుడు కూడా విల్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి రాయొచ్చు అనమాట. ఒకవేళ షల్ నాట్ గుర్తు రాలేదానికి విల్ నాట్ రాసినా ప్రాబ్లం లేదు. ఒకసారి కీవర్డ్స్ చూస్తే కనుక టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 మంత్, ఇట్లాగే లేటర్, ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చరు అంటే ఫార్ములా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పుకుంటే సబ్జెక్ట్ ఐ వి ప్లస్ షల్ నాట్ ఆర్ విల్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.